వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సెన్సేషనల్గా మారిన న్యూస్ బెట్టింగ్ యాప్స్. సజ్జనర్ గారు దీని మీద ఉక్కుపాదం మోపుతున్నారు, మనతో పాటు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ట్వీట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ని అరికట్టాలి, సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హాయ్ సార్. నమస్తే. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు ట్వీట్స్ చేస్తున్నారు, కాన్స్టెంట్లీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా రన్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది గిల్ట్గా ఫీల్ అయ్యి కొంతమంది వీడియోస్ కూడా పెడుతున్నారు. బట్ ప్రజలు ఇప్పుడు అది నమ్మే పరిస్థితి కూడా లేదు. బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఏం చెప్తారు? అదే గత ఒక 3-4 మంత్స్ నుంచి నేను ఈ బెట్టింగ్ యాప్స్ పైన చాలా పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 మంత్స్లో ఈ మన రెండు రాష్ట్రంలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో చాలామంది సూసైడ్ కావడము, చాలామంది చచ్చిపోవడము, చాలామంది ఫ్యామిలీస్ నష్టపోవడము, అది కూడా యూత్ అందరూ కూడా నష్టపోవడంతో చాలా నాకు బాధ అనిపించింది. సో ఐ థాట్ దట్ వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అని చెప్పి, సో దానికి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను కంటిన్యూస్గా పోస్ట్ పెట్టడం ద్వారా మళ్ళీ ఈ మధ్యలో కూడా మళ్ళీ నేను ఈ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇట్లా ప్రమోట్ చేస్తున్నారని చెప్పి నా దృష్టికి రావడంతో ఈ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది, సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి. మీరందరూ కూడా మీడియా ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది, ఎందుకంటే దాంట్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి, కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది ప్రమోట్ చేస్తలేరు. సో వాళ్ళు కూడా నా దృష్టికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా లేదు సార్ మనం ఫైట్ చేస్తానని చెప్పి నా దృష్టికి రావడంతో నేను ఈ ఒక టాపిక్ని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అందరు ప్రజలు కూడా ఒక అవేర్నెస్ రావడం జరిగింది. ఐ థింక్ ఎవరు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ జోలికి పోద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మీరందరూ కూడా సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇటీవల కాలంలో చాలా, అంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా మరణం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇళ్ళంతా కూడా చెల్లా చెదరమైన పరిస్థితి. అంటే తల్లిదండ్రులు పిల్లలను కోల్పోవడం, ఆ తర్వాత అక్క చెల్లెలను కోల్పోవడం, అంటే చాలా ఇష్యూస్ జరిగాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక్క వ్యక్తి బతకడానికి 1000 మంది ప్రాణాలతో చెరగాటం ఆడుతున్నారు. టు బీ హానెస్ట్, ఇంతమందిలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కొక్కరు, అంటే గల్లీకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తయారయ్యారు. ఇప్పుడు చెప్పాలంటే ఓపెన్గా గల్లీకి ఒక యూట్యూబర్ ఉన్నారు, డిఫరెంట్ ఒక టాపిక్స్తోని వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చేసే పాడు పని ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించడం. ప్రధానంగా దీంట్లో జాయిన్ అవ్వండి, దాంట్లో జాయిన్ అయ్యి మీకు ఇంత డబ్బులు వస్తాయి అంటే ఈజీ మనీ కోసమేనా ఇదంతా జరిగేది? ఈజీ మనీనే అది, బికాజ్ వాళ్ళకు ఈజీ మనీ వస్తుంది. వాళ్ళకి ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఫాలోవర్స్ ఉండడంతో వాళ్ళందరూ కూడా దింపడము. సో దీనివల్లనే వాళ్ళకు బాగా లాభం కావడంతో, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత వాళ్ళకి డబ్బులు రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రమోట్ చేసే వాళ్ళు కూడా వీళ్ళు కాంటాక్ట్ కావడం, దాని ద్వారానే చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు అన్నట్లు వాళ్ళ కోసము 1000 మంది ప్రాణాలని ఇవ్వడము మంచిది కాదు. యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ ఎస్ వీఆర్ ఫర్ ఏ గుడ్ కాజ్. ఇప్పుడు మీరు ఏదో ట్రావెల్ నుంచి మంచి చెప్తున్నారంటే మీరు ఫాలో చేసేందుకు మీరు ఏదో కొత్త ప్రదేశం చూపిస్తారు, మనకు నాలెడ్జ్ వస్తుంది. లేదంటే కొంత కుకింగ్ గురించి ఉండొచ్చు, కొంత వేరే టాపిక్స్ నుంచి కూడా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఆసరా తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఆ ఫాలోయింగ్ సిస్టమ్ని మీరు మిస్యూజ్ చేయవద్దు, మీరు మంచి కోసం యూజ్ చేయండి. మీకు ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలామంది, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, మీకు ఈ టీవీలో కూడా చూశారు, చాలామంది ఎంతో కోట్లతో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, బైక్స్ కొనుక్కున్నారు. కొంతమంది ఏమో బైక్స్ ఇట్లా కాల్చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఏదో ఆశ చూపించి చేస్తున్నారు అది. సో అది మంచిది కాదు. సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు చేసిన ట్వీట్స్ సెన్సేషనల్ అయింది. దీని మీద నాని అనే వ్యక్తిని వైజాగ్ నుంచి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్, అతని మీద కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయి. నెక్స్ట్ టార్గెట్ హర్ష సాయి అంటే ఏం చెప్తారు? లేదు, నాకు ఎవరు అట్లా కాదు. మనకు చాలామంది మన మీడియా ఫ్రెండ్స్ చెప్తున్నారు, పబ్లిక్ కూడా నాకు చెప్పడం జరుగుతుంది. ఏమంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు చెప్పి, ఇంకా కొంతమంది చెప్తున్నారు వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళ ట్వీట్స్ వాళ్ళు ఒక ఇది కూడా డిలీట్ చేస్తున్నారని చెప్పి కూడా తెలిసింది. బట్ అది ఒక పరిష్కారం కాదు కదా. ఫస్ట్ ప్రమోట్ చేయడము ఇల్లీగల్, అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి, సో ఎవరు కూడా నాకు టార్గెట్ అనేది ఏం లేదు, నా పబ్లిక్ నుంచి దృష్టికి వచ్చింది. అంటే వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు, వినయ్ కుయ్యా కానీ, లేకపోతే అనేక పేర్లు, పర్షాన్ బాయ్స్, ఇమ్రాన్, వీళ్ళందరి మీద ఏమైనా ప్రత్యేక నిఘా కానీ వాళ్ళ మీద ఏంటి? లేదు, పోలీస్ ఆల్రెడీ చాలా చోట్ల దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా కంప్లైంట్స్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఐ థింక్
ఎందుకంటే ఎవరు కూడా అతీతం కాదు, నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. డెఫినెట్లీ వాళ్ళు పెడుతున్నారు, ఇంకా కొంతమంది ఇంకా పెడుతున్నారు అని చెప్పి తెలిసింది. వాళ్ళు చాలా ధీమా మాకేం కాదని చెప్పి, బట్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకే నష్టం జరుగుతుంది. వాళ్ళు మంచి కోసము వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రమోట్ చేయవద్దని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? మీరు హైదరాబాద్ పోలీసులు కానీ లేకపోతే సైబర్ క్రైమ్ పోలీసులు వీళ్ళందరూ కలిసి దీన్ని ఒక సుమోటోగా తీసుకొని దీన్ని ఇనిషియేటివ్గా తీసుకునే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇండివిజువల్గా చేస్తున్నారు. మీరు అన్నట్లు ఆంధ్రాలో వైజాగ్ పోలీసు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సూర్యాపేట పోలీస్ కూడా చాలా లోతుగా చేయడం జరుగుతుంది. ఐ థింక్ వచ్చే రోజు ఇది ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అంత లోపల మనం కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఏమేమి జరుగుతుంది అనేది కూడా వాళ్ళు బయట తీసుకురావడానికి అవకాశం. మొదట వీళ్ళు చేసేదే గబ్బు పని, మళ్ళీ దాన్ని ప్రోత్సహిస్తుంటారు. వాళ్ళకి ఏం చెప్తుంటారు? అదే వాళ్ళు చేయడమే తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నావు. ఈ ఎథికల్ చేయడానికి చాలా అది ఈ అన్ఎథికల్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ అనేది చాలా తప్పు. అది కూడా చాలా మొత్తం ఫ్యామిలీగా నష్టం చేస్తారు వాళ్ళు. మీరు అన్నట్లు ఆల్మోస్ట్ చిద్ర అయిపోయిన ఫ్యామిలీస్. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంటి నుంచి ఒక పెద్ద మనిషి పోయినారంటే ఇంకా అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళంతా ఇట్ బికమ్స్ ఎ బిగ్ సొసైటల్ ప్రాబ్లమ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, చాలా మంది పేరెంట్స్కి దీని గురించి అవగాహన లేదు. అంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని తెలుసుకొని పరిస్థితిలో కూడా కొంతమంది ఉంటారు. బికాస్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. కొంతమందికి తెలియదు, ఈ స్మార్ట్ ఫోన్స్ వాడడం కూడా వాళ్ళకి తెలియదు. సో కొన్ని పేరెంట్స్ మాత్రం, కొంతమంది పేరెంట్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు తీసుకోవడము, ఆ తర్వాత ఫాదర్ లోన్ యాప్స్, ఫాదర్ పాకెట్లకి డబ్బులు తీసుకోవడం, తల్లి గోల్డ్ గాజులు అమ్మడం, ఇటువంటివి జరుగుతున్నాయి. పేరెంట్స్ కూడా సహనం కోల్పోతున్నారు. దే డోంట్ నో హౌ టు రియాక్ట్. వాళ్ళకి ఏం చెప్తారు అంటే వాళ్ళ పిల్లలని అబాండన్ చేసుకున్న సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతము. మా పిల్లలు కాదు వీళ్ళు, మా మీదకి అప్పులు తీసుకొస్తున్నారు అంటే చెప్పినాక కూడా వాళ్ళు ఆ వ్యసనం నుంచి, ఆ చొర నుంచి బయటికి రావట్లేదు. పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు చూసుంటారు కదా, ఇప్పుడు లాస్ట్ అనే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో పోయినారు, లేదంటే ఇల్లీగల్ బిజినెస్, అన్ఎథికల్ బిజినెస్ పోయినారంటే ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది. ఆనే అంతకుముందు మంచి ఉన్నవాడు, మావాడు ఈవినింగ్ 7 o'clock 8 o'clock వచ్చేవాడు, లేదంటే మంచి ఉన్నవాడు, ఫోన్కి అలవాటు ఉండేవాడు కాదు, బయట కూడా బాగుండేవాడు కాదు. ఈ మధ్య లేదు కొంచెం ఆయన యాటిట్యూడ్నల్ మార్పు, డ్రెస్సింగ్లో మార్పు వచ్చింది, కొత్త ఫ్రెండ్స్ వస్తున్నారు, లేదా కొత్త వాళ్ళు ఎవరో ఇంటికి ఆయన ఉన్నారా లేదా అడగడం వస్తున్నారు అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేదు. సంథింగ్ ఫిషీ, ఏదైనా చేస్తున్నాం మనకు తెలియకుండానే ఏం చేస్తున్నా, అది అంత కామన్ సెన్స్. ఊర్లో 4 ఉంటారు కదా, ఎంతమంది ఉంటారు వాళ్ళు తెలిసిపోతుంది. ఇప్పుడు లోన్ యాప్స్ వచ్చినా వాళ్ళకి మెసేజ్ వస్తుంటుంది. ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళినా వాళ్ళు ఇట్లా మీ వాడు డబ్బులు అడుగుతున్నారు నాన్న, ఎందుకు అంకల్ చూసుకో అని చెప్పి వాళ్ళు వస్తారు. ఆంటీ చూడు మీ వాడు ఏదో చేస్తున్నారు, లేదంటే రిలేటివ్స్ దగ్గర అక్క తమ్ముడు ఇట్లా మా దగ్గర వచ్చి డబ్బులు అడిగారు అని చెప్పి ఇట్లా చాలామంది కూడా మా దృష్టి కూడా రావడం జరుగుతుంది. సో ఈ ఒక చేంజ్ వచ్చింది, మార్పు వచ్చిందంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి సంథింగ్ ఫిష్ అని చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ ఆయన కూర్చోపెట్టి మాట్లాడమా, లేదంటే ఆయనకి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా చెప్పిస్తామా, ఆయన ఏం చేశారని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకుంటే బయటపడతారు. వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తే దెన్ ఎక్కువ నష్టం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ గతంలో ప్రమోట్ చేశారు, వాడండి పద్దాక ఇదే యాప్ ఓపెన్ చేయండి మీకు ఇంత డబ్బులు వస్తాయి, టెలిగ్రామ్లోకి రాండి అని ఇలా చెప్పిన వాళ్ళు ప్రస్తుతం మీ ఒక్క ట్వీట్కి వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పాలి. దే కమింగ్ అవుట్, గిల్ట్ ఫీల్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల ప్రజలు మారుతారంటారా? డెఫినెట్లీ. అంటే వాళ్ళని నమ్మే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎవరు ప్రమోట్ చేయలేదు వాళ్ళు ఉంటే వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది. బికాజ్ నెవర్ డిడ్ ఇట్ దీస్ పీపుల్ అగైన్. బికాజ్ ఏదో పోలీస్ నా పైన కేసు అవుతుంది అని ఫియర్కి చేయవచ్చు. కానీ వాళ్ళు నేను అంతకుముందు చెప్పినట్లు మీకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడు దే హ్యావ్ సమ్ ఫెయిత్ ఇన్ యూ. అంటే ఇటువంటి వాళ్ళని ఫర్గివ్ చేస్తుందా పోలీస్ డిపార్ట్మెంట్? చేయడం లేదు కదా, ఎందుకంటే చెప్పి యూ మస్ట్ హావ్ ఎర్న్డ్ లాట్ ఆఫ్ మనీ కదా, యూ మస్ట్ హావ్ మేడ్ లాట్ ఆఫ్ అసెట్స్. అంటే ఎన్ని కోట్లు సంపాదిస్తారు సార్ ఈ ఒక్క బెట్టింగ్ యాప్ ద్వారా? అంటారు చాలా, ఇప్పుడు 100 కోట్లు 500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ వీళ్ళకి డబ్బులు? డెఫినెట్లీ వాళ్ళు ప్రమోట్ చేసినంటే కమిషన్ వస్తుంటుంది కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఇంత ఈయన ద్వారా ఇంత డబ్బులు వచ్చింది మనకు, ఈయన ప్రమోట్ చేయడంతో ఇంత డబ్బులు వచ్చిందని చెప్పి వాళ్ళు. అంటే ఇటువంటి వాళ్ళకి ఎథికల్ ఏ ఉండవా, జస్ట్ డబ్బు సంపాదించాలనేదే మెయిన్ టార్గెట్. అందుకు కదా వాళ్ళు మంచి కాస్ట్లీ బైక్స్ని కాల్చడం జరుగుతుంది. నేను ఏదో పోయాను ఇట్లా ఆడాను కెమెరా తీసుకొచ్చానని చెప్పి చూపిస్తున్నారు. జస్ట్ ఓన్లీ గిమిక్స్ చేసేసి వాళ్ళు దే ఆర్ డూయింగ్ దిస్ మిస్చీఫ్. అంటే మొత్తం మీద ఫైనల్గా కేసులు నమోదవుతున్నాయి. చాలామంది గల్లీకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. వాళ్ళు ప్రజలకు ఏం చెప్తారు అంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని మీరు ఆల్రెడీ డిఎం చేయమని చెప్పారు, స్టోరీస్ని వాళ్ళని రిపోర్ట్ చేయమని చెప్పారు, అదే కాకుండా ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని అన్ఫాలో చేయమని కూడా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా వీళ్ళ మీద కేసు పెట్టమని చెప్తారా? చెప్పాలి వాళ్ళు, ఎందుకంటే చేయాలి వాళ్ళు. ఎందుకంటే సామాన్య ప్రజలని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయమని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే చేస్తేనే బయట వస్తుంది, లేదంటే తెలియదు కదా. వాళ్ళు ఎన్ని రోజులు దాచిపెడతారు.
Because this fellow, today he might have got this opportunity, but tomorrow he'll get another opportunity. So again he'll go and do that business. So వాళ్ళపైన కంప్లైంట్ చేయాల్సింది, వాళ్ళపైన యాక్షన్ ఉండాల్సింది, వాళ్ళు అంతకుముందు ఏం చేశారు తప్పంతా బయటపడాల్సింది. అప్పుడే మనం అంటే నో ఫర్గివ్నెస్ ఉండదు. ఏదో కొంతమంది డిలీట్ చేస్తున్నారు అన్నారు కానీ డిలీట్ చేసినంత మాత్రమే వాళ్ళు బయటపడలేరు. డెఫినెట్లీ వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది. ఎవరో ఒక నష్టపోయిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్లీ ఇవి పోలీసులు కొంచెం ఈ సుసైడ్ అయిన కేసెస్ను ఎందుకు సుసైడ్ అయినారు అని చెప్పి వెనక ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని బయటపడతాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళ వీడియోలు చూసి ఇన్స్టాల్ చేసుకొని అప్పుల బారిలో పడిన వాళ్ళు కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇప్పుడు మండే మైసూర్లో చూసాను, ముగ్గురు ఒకటే ఇంట్లో సార్. అంటే ఇంటికి భర్తనే దిక్కుంటారు. అంటే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యక్తే లోన్ యాప్స్ తీసుకోవడం కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోతున్నారు. అంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా రోడ్ మీద పడే పరిస్థితి. విషచక్రం అది నేను చెప్పినట్లు కదా, ఇట్లా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అది అంతా చేసుకుని చుట్టి ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్. అంటే మొదట 10 రూపాయల నుంచి 100 ఇస్తారు, 100 నుంచి 1000, 1000 నుంచి 1,00,000. లేదు చూడండి, ఇక్కడ ఒక హెరాస్మెంట్ ఉంటుంది, మీరు డబ్బులు కోల్పోతారు. ఇక్కడ ఈ లోన్ యాప్స్ వాళ్ళు కూడా మీకు స్టార్ట్ చేస్తారు, మెసేజ్ ఇవ్వడము, ఇంటికి రావడము. అది కూడా ఒక పెద్ద న్యూసెన్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నాట్ గో, ఆ జోలికి పోవద్దు. బెట్టింగ్ యాప్స్ ఈజీ మనీకి ఏముంది అది ఆ పోవద్దు. సో అందరు కూడా నేను కోరుతున్నాను, ఎవరు కూడా ఇలాంటి ఎవరెవరు మీ ద్వారా సోషల్ మీడియా ఫాలో చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు సార్? ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా బెట్టింగ్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? సో మీరందరూ కూడా ఎవరు కూడా ఈ ఒక డౌన్లోడ్ చేసుకున్నారు, ఈ ఒక బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీరు అందరూ కూడా డిలీట్ చేయండి అన్ని యాప్స్ని. అదేవిధంగా మీరు ఎవరో నమ్ముకొని మీరు వాళ్ళు ఏదో చెప్పినట్లు వింటుంటే, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా నమ్మొద్దు. మీరు అందరూ కూడా వాళ్ళని అన్ఫాలో కావాలి. మీ ఒక ప్రశాంత జీవనంను గడిపాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇనిషియల్ ఏదో మీకు ఒక డబ్బులు ఆశ చూపిస్తారు, తర్వాత నష్టపోతారు, తర్వాత నష్టపోయిన తర్వాత మీ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, డబ్బులు ఊరికే రావు, డబ్బులు కష్టపడితేనే పైన వస్తుంది, కష్టపడితేనే పైన వస్తాను. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. ఎస్, లెట్స్ టుగెదర్ ఫైట్, సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించినా ఆడిన తాట తీస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సజ్జనార్ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇస్తున్నారు. దీని మీద ఎవరైనా సరే దయచేసి ఈ ఒచ్చులో నుంచి బయటికి రండి, ఈ ఒచ్చులో నుంచి బయటికి వస్తే మీకు ఒక పీస్ఫుల్ అద్భుతమైన ప్రపంచం ఉంటుందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.